మీరు ఎంతైతే ఎంతవరకు పోగొట్టుకున్నారో, ఆరోగ్యం పోగొట్టుకున్నారా, ఐశ్వర్యం పోగొట్టుకున్నారా, డబ్బు పోగొట్టుకున్నారా, సంపాదన పోగొట్టుకున్నారా, ఒకవేళ నమ్మిన వ్యక్తుల దగ్గర ఉన్న నమ్మకత్వం పోగొట్టుకున్నారా, ఏదైనా సరే మీకు మరలా దేవుడు అధికమైనటువంటి మేలు చేయబోతున్నాడు. పూర్వం మీరు పోగొట్టుకున్నారు, పూర్వం మీరు ఒకవేళ పోయేటట్లుగా మార్చబడింది, కానీ ఈ సంవత్సరం పోగొట్టుకున్న దానికంటే అధికమైన మేలు మీ కుటుంబాల్లో ప్రభు అనుగ్రహించును గాక. ఈ సంవత్సరం మీ సర్వ ప్రయత్నాలలో రెట్టింపు ఆశీర్వాదం దేవుడు దయచేయును గాక. ఈ సంవత్సరం మీరు తలపెట్టే ప్రతి తలంపులలో, ప్రతి పనులలో దేవుడు విజయమైన ఆశీర్వాదం దయచేయును గాక. ఈ సంవత్సరం మీ బిడ్డల గురించి ఆలోచిస్తారో, మీ కుటుంబాన్ని గురించి దేవుని సన్నిధిలో చెబుతారో, మీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో, మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికమైన 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 మేలులు మీ కుటుంబాల్లో ప్రభు దయచేయును గాక. అత్యధికమైన ఆశీర్వాదం దయచేయును గాక. అధికమైన ఆశీర్వాదం దయచేయును గాక. ఉన్నతమైన ఆశీర్వాదం నా ప్రభు మీ కుటుంబాల్లో దయచేయును గాక. మీ కుటుంబాల్లో సంతోషం అధికంగా మార్చబడాలి. మీ కుటుంబాల్లో మీరు చేసే ప్రతి పనులు అభివృద్ధి పదంలో మార్చబడాలి. మీ కుటుంబాల్లో మీరు చేస్తున్న ప్రార్థన ఎంతవరకు, ఏమండి భర్త కొరకు చేశాను, పిల్లల కొరకు చేశాను, ఇదిగో నా రక్త సంబంధికుల కొరకు చేశాను, నా తోటి వారి కొరకు చేశాను, నా ఉద్యోగంలో ఉన్న వారి కొరకు చేశాను, వారు ఎవ్వరు నా మాట వినట్లేదు అనుకున్నారు చూసారా? మీరు చేసిన ప్రార్థనలన్నిటికీ కూడా ఎంతవరకు ఒకవేళ అపవాది అడ్డుకట్ట వేశాడేమో, 2025 వరకు వాడు ఆనకట్ట వేసాడేమో, ఈ 2026 సంవత్సరంలో కట్టలు తెగబోతున్నాయి. ఈ 2026 సంవత్సరం మీ ప్రార్థనలకు జవాబు రాబోతుంది. ఈ 2026 సంవత్సరంలో అధికమైనటువంటి ప్రార్థనలకు విజయము మీరు చూచుదురుగాక. అధికమైనటువంటి ఆశీర్వాదాలు మీ కుటుంబాలు నింపబడును గాక. మీరు తలపెట్టిన పనులు ఆగిపోయినా, అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్నా, పిల్లలు మాట వినని పరిస్థితిలో ఉన్నా, ఈ సంవత్సరం విశ్వసించండి, అధికమైన మేలు దేవుడు చేయబోతున్నాడు. అధికమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. అధికమైన 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 ఊహించినటువంటి ఉన్నతమైన కృపతో మీరు నింపబడుదురుగాక.